అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ఎన్నికలు ఏవైనా సరే డబ్బులు పంచుతాం, భోజనాలు పెడతాం, లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని అభ్యర్థులే పేర్కొంటున్నారు. అంతా మా ఇష్టం ఉన్నట్లు కొడంగల్లో పార్టీల అభ్యర్థులు బరి తెగించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెలువడడం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ప్రచార కార్యక్రమాల పేరుతో భోజనాలు ఏర్పాటు చేయడం, ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేయడం, అంతేకాకుండా చిన్నారులను సైతం రాజకీయ ప్రచారంలోకి దింపడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కుతున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు పాల్పడడం స్పష్టమైన చట్ట ఉల్లంఘనగా ఉన్నప్పటికీ కొడంగల్ మున్సిపాలిటీలో మాత్రం పలు పార్టీల అభ్యర్థులు అభివృద్ధి పనులు చేయకపోవడంతో దీనిపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పూర్వపాలికలో ఓటమి భయంతో ఓటర్లకు భోజనాలు ఏర్పాటు చేసి డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అడ్డు అదుపు లేకుండా వారు ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్న తీరుపై స్థానిక ప్రతిపక్ష నేతలు సైతం మండిపడతా ఉన్నారు. ముఖ్యంగా చిన్నారులను సైతం ప్రచారంలో తిప్పడం బాలల హక్కుల పరిరక్షణ నిబంధనలకు విరుద్ధమని, ఇది తీవ్ర నేరమని వారు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ వివాదంపై ఎన్నికల అధికారులకు ఇప్పటికే ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు సైతం డిమాండ్ చేస్తా ఉన్నారు. లేని పక్షంలో ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి వస్తుందని వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు.